ఆంధ్రప్రదేశ్‌ని టెన్షన్ పెడుతున్నటువంటి ఒక కొత్త సమస్య గురించి అయితే గనుక ఒకసారి మాట్లాడదాం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రులతో అయితే చర్చించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనుక ఈ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉండే పర్సెంటేజ్ మనకి తెలియకుండానే పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వస్తుంది. ఇది గనుక ఇలా పెరిగినట్లయితే ఒక జనరేషన్ అంతా కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో, ప్రస్తుతానికి చిన్నగా ఉన్నటువంటి సమస్య పెరగడం జరిగింది. ఇంకొంచెం పెరిగిందంటే మరింత తీవ్రతరం అవుతుంది. దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. వీడియో ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీని టెన్షన్ పెడుతున్నటువంటి కొత్త సమస్య ఏంటంటే అన్ని రంగాల్లోనూ పురోగమనం వైపు వెళుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఒక విషయంలో తిరోగమనం వైపు వెళ్తున్నానని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం ఒక విషయం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అదే రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు. చిన్న వయసులోనే ప్రెగ్నెంట్స్ మహిళలైతే యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది తీవ్ర సమస్య. అది పర్సంటేజ్ అయితే పెరిగిపోతూ వస్తుంది. చదువుల వైపు వెళ్లాల్సిన యువత 13 ఏళ్ల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసులోనే గర్భం దాల్చడం భవిష్యత్తులో ఏపీ ప్రగతికి విఘాతంగా మారే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. చిన్నతనంలో గర్భం దాల్చడంతో ఆ చిన్నారుల జీవితం బాధ్యతల మధ్య బందీ అవుతుంది. ఈ ప్రభావం కుటుంబ ఎదుగుదలతో పాటు రాష్ట్ర ప్రగతిపైన కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాల్లో కూడా ఈ టీనేజీ ప్రెగ్నెన్సీ అయితే ఆందోళనకరంగా ఉంది. ఈ జిల్లాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చూస్తే రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో పరిస్థితి మరింత అదుపు తప్పి టీనేజీ ప్రెగ్నెన్సీ రేటు విపరీతంగా ఉంది. అక్కడ కొంతవరకు బాల్య వివాహాలు చేయడం లేదా తెలిసి తెలియని వయసులో చేసే పొరపాట్లు, అత్యాచారాలు వంటి సంఘటనలతో వెరసి ఆడపిల్లల బాల్యం అంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు చిన్న వయసులో ప్రెగ్నెన్సీ కనుక వచ్చినట్లయితే తల్లి అలాగే బిడ్డల మరణాలు రేటు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పుట్టిన శిశువులు కూడా అంత ఆరోగ్యకరంగా అయితే ఉండరు. ఈ విధంగా జనరేషన్ అంతా కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ పరిస్థితి అన్ని రంగాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఇటీవల జరిగిన మంత్రులు, కార్యదర్శి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర కీలక శాఖలను కూడా ఈ అంశం మీద అప్రమత్తం చేసి దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత వారికి సూచించారు. సహజంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ లక్ష్యం 0 ఉండాలి. అయితే ప్రస్తుతానికి ఇది ఎక్కువగా ఉంది చాలా చోట్ల. దీని కనీసం ముందు 5% కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లోకి తక్కువ ఎక్కడ ఉంది అంటే గనక విశాఖలో 3.98 అంటే ఇంచుమించుగా 4% ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లో చూస్తే 5 నుంచి 12% కంటే ఎక్కువగా ఉంది. పల్నాడులో చూస్తే 14.9 అంటే 15% దగ్గరగా ఉంది ఈ టీనేజీ ప్రెగ్నెన్సీ సమస్య. కర్నూలులో దగ్గరగా 14% ఉంది. ఇలాగ చూసినట్టయితే జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రస్తుతం ప్రభుత్వం అయితే కనుక దీనిపై పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అయితే ఆలోచిస్తుంది. అలాగే తల్లిదండ్రులుగా చాలా బాధ్యత వారి మీద తల్లిదండ్రుల మీద కూడా ఉండడం జరుగుతుంది. ఏదైనా ఇది చిన్న సమస్యను భావించినట్లయితే దీని పర్సంటేజ్ పెరిగితే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి.